తమను నమ్మించి నట్టేట ముంచారని పోలవరం నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేశారు. తమను ఎవరూ పట్టించుకోవడం లేదని తూర్పుగోదావరి జిల్లాలోని గోకవరం పూడిపల్లి నిర్వాసితులు ఆందోళన వ్యక్తం చేశారు. గోకవరం వచ్చి 3 ఏళ్లైనా గత ప్రభుత్వం పట్టించుకోలేదు అన్నారు. అద్దె ఇళ్లలో ఉంటూ వేల రూపాయల రెంట్ కట్టుకుంటున్నామన్నారు. గత ప్రభుత్వం 267 మంది నిర్వాసితులకు ఇల్లు ప్రకటించింది అన్నారు. అందులో 78 ఇల్లు మాత్రమే కట్టించిందని, అవి కూడా నామమాత్రంగానే ఉన్నాయన్నారు. ఇప్పటికైనా పోలవరం నిర్వాసితులను కొత్త ప్రభుత్వం ఆదుకోవాలని పోలవరం నిర్వాసితులు కోరుతున్నారు. మేము ఇక్కడ వచ్చి అనేక ఇబ్బందులు అయితే పడుతున్నాం. ఇక్కడ ఒక నీటి సదుపాయం కానీ, కరెంట్ అయితే ఇచ్చారు కానీ ఈది లైట్లు లేక రాత్రులు విషపూరితమైన పాములు గట్ట ఇళ్లలోకి వచ్చేస్తున్నాయి. అలాగే నీరు సదుపాయం లేక నీరు కూడా ఎక్కడో గోకవరం నుంచి తీసుకుని ఇక్కడికి రావాల్సి వస్తుంది. పిల్లలకి చదువుకుంటా స్కూల్ కానీ ఎటువంటి మౌలిక సదుపాయాలు కలపలేదు. అదేవిధంగా రోడ్డు కూడా చాలా చాలా దారుణంగా ఉంది. మా గ్రామస్తులు మేము ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా తలకోగింత అని వేసుకుని మేము రోడ్లు కూడా బాగు చేసుకునే స్టేజీలోకి రావాల్సి వచ్చింది. పూడిపల్లి గ్రామం అండి. మేము పోలవరం ప్రాజెక్టు నిర్వాసులు అండి. అయితే అక్కడి నుంచి రావడం మాకు 4 సంవత్సరాలు పైగానే జరిగిందండి. ఇప్పుడు వరకు అద్దెల్లో గోకవరం